డిజిటల్ బేల్ కౌంటర్ ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. మీరు చూస్తున్న ఈ 2 వైర్లలో ఎర్రటి వైర్ను ప్లస్కు కనెక్ట్ చేయాలి, నల్లటి వైర్ను మైనస్కు కనెక్ట్ చేయాలి. ఈ వైర్ను వాహనం యొక్క బ్యాటరీకి మాత్రమే కనెక్ట్ చేయాలి. ఈ పవర్ ప్లగ్ను సరైన కోణంలో కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఈ లాక్ను మూసివేయాలి. ఇది కంట్రోల్ బాక్స్. దీనిని మన ట్రాక్టర్కు డ్రైవర్ సీట్ దగ్గర శాశ్వతంగా బిగించాలి. ఇది చాలా గట్టిగా ఉండాలి. ఈ పుష్ బటన్ను కూడా అదే విధంగా బిగించాలి. ఇది కంట్రోల్ బాక్స్ యొక్క ఆన్ ఆఫ్ స్విచ్. మీరు ఈ స్విచ్ ఆన్ చేస్తే డిస్ప్లే ఆన్ అవుతుంది. ఇది పుష్ బటన్. దీనిని డోర్ను తెరవడానికి మరియు మూసివేయడానికి ఉపయోగిస్తారు. ఒకవేళ థ్రెడ్ రోప్ మధ్యలో తెగిపోతే మీరు ఈ బటన్ను నొక్కితే థ్రెడ్ రోప్ దానంతటి అదే లోపలికి వెళుతుంది. బ్యాటరీను కనెక్ట్ చేసిన తర్వాత పవర్ బటన్ను ఆన్ చేయండి. డిస్ప్లే ఆన్ అవుతుంది. మొదటిసారి డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది. CNT అంటే కౌంట్, బేళ్ల సంఖ్య. తర్వాత ధర పేర్కొనబడింది. మీరు ప్రతిసారి ఒక ఫీల్డ్కు మారినప్పుడు మీరు రీసెట్ చేయాలి. అప్పుడు బేల్ కౌంట్ 0 అవుతుంది. మీరు ఈ FN బటన్ను ఎక్కువసేపు నొక్కి పట్టుకుంటే బేల్ కౌంట్ 0 అవుతుంది. మీరు మెనూ బటన్ను నొక్కితే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మొత్తం 5 పేజీలున్నాయి. మొదటి పేజీ బేల్ ధర మరియు బ్యాటరీ వోల్టేజ్ను చూపిస్తుంది. రెండవ పేజీ టైమింగ్ను చూపిస్తుంది. మీరు ఎలాంటి ఆపరేషన్స్ చేయకుండా మెషీన్ను ఆన్లో ఉంచితే 14 నిమిషాలలో బజర్ మోగడం ప్రారంభిస్తుంది. అప్పుడు మీరు మెషీన్ను ఆఫ్ చేయాలి. బ్యాటరీ డౌన్ అవ్వడాన్ని నివారించడానికి ఈ ఆప్షన్ ఇవ్వబడింది. మూడవ పేజీలో లిమిట్ స్విచ్ 1 బేల్ కట్టిన తర్వాత ఇది హారన్ మోగిస్తుంది. లిమిట్ స్విచ్ 2 బేల్ బెడ్లో దారం తాడు తిరుగుతున్నదని ఇది సూచిస్తుంది. ఫీడర్ మోటార్ నడుస్తున్నదా లేదా చూపిస్తుంది. బజర్ హారన్ మోగుతున్నదా లేదా చూపిస్తుంది. బేల్ ఇజెక్ట్ బేల్ బయటకు వచ్చి కింద పడుతున్నదని చూపిస్తుంది. ఈ వీటన్నింటిలో ప్రతి ఒక్కటి ఆపరేషన్ స్థితిలో ఉంటే ఆన్ స్థితి బాక్స్ మరియు వైరింగ్లో ఎలాంటి సమస్య లేదని చూపిస్తుంది. తర్వాత 4వ పేజీ. ఇందులో స్విచ్, మోటార్, పంప్ మొదలైనవి ఎన్నిసార్లు ఆన్ చేయబడ్డాయో తెలుసుకోవచ్చు. తర్వాత 5వ పేజీ. ఇందులో మొదటి నుండి ఎన్ని బేళ్లు కట్టబడ్డాయో తెలుసుకోవచ్చు. మీరు దీనిని డిలీట్ చేయలేరు. తర్వాత బేల్ బయటకు వచ్చే సమయాన్ని లేదా బేల్ చుట్టే సమయాన్ని ఎలా మార్చాలో చూద్దాం. పైకి చూపిస్తున్న యారో బటన్ను నొక్కి పట్టుకొని మెనూ బటన్ను నొక్కండి. అప్పుడు మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది. సెట్ బటన్ను నొక్కి మీరు పాస్వర్డ్ను ఎంటర్ చేయవచ్చు. 0059 అనే పాస్వర్డ్ను ఎంటర్ చేసి సెట్ బటన్ను నొక్కండి. అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. బేల్ కట్టిన తర్వాత డోర్ తెరుచుకునే సమయాన్ని డిలే టైం అంటారు. డోర్ తెరుచుకుని మళ్లీ మూసికిపోయే సమయాన్ని బేల్ ఎజెక్టింగ్ టైం అంటారు. మెషీన్ ఎలాంటి ఆపరేషన్స్ లేకుండా ఆగిపోయిన సమయాన్ని ఐడియల్ వాచింగ్ టైం అంటారు. 14 నిమిషాల కంటే ఎక్కువ సమయం తర్వాత ఇది బజర్ మోగడం ప్రారంభిస్తుంది. తర్వాత పేజీలో బ్యాటరీ వోల్టేజ్ పరిమితిని సెట్ చేయబడింది. లో వోల్టేజ్ 11కు మరియు హై వోల్టేజ్ 13.5కు సెట్ చేయబడింది. ఈ సందర్భంలో వోల్టేజ్ 11 కంటే తక్కువగా లేదా 13.5 కంటే ఎక్కువగా ఉంటే ఈ బాక్స్ ఆన్ అవ్వదు. ఇందులో మీరు సెట్ బటన్ను ఉపయోగించి ఈ విలువను మార్చవచ్చు. మీరు ఎస్కేప్ బటన్ను నొక్కితే మీరు ఈ మెయిన్ మెనూకు వస్తారు. బేల్ ధరను ఎలా మార్చాలో చూద్దాం. మీరు యారో బటన్ను కిందకు నొక్కి పట్టుకొని మెనూ బటన్ను నొక్కితే మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది. సెట్ బటన్ను నొక్కి 0011 అనే కామన్ పాస్వర్డ్ను ఇవ్వండి. మీరు పైకి కిందకు ఉన్న యారో బటన్ను ఉపయోగించి పాస్వర్డ్ నంబర్ను ఇవ్వవచ్చు. ఇందులో మీరు సెట్ మరియు యారో బటన్లను ఉపయోగించి ధరను మార్చవచ్చు. మీరు ధరను మార్చి సెట్ మరియు ఎస్కేప్ బటన్లను నొక్కితే ధర మారుతుంది. మీరు మెనూకు వెళ్ళి చెక్ చేయవచ్చు. ప్రతి రంగు వైర్కు వేరే ఒక కారణముంది. నీలిరంగు వైర్ పంపుకు వెళుతుంది. ఒకవేళ పంప్లో ఏదైనా సమస్య ఉంటే ఈ నీలిరంగు వైర్లు వెళ్లే మార్గాన్ని గమనించండి. దాని ద్వారా సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. తెల్ల రంగు వైర్ హారన్కు, పింక్ రంగు వైర్ లిమిట్ స్విచ్ 2కు, ఆరెంజ్ రంగు వైర్ లిమిట్ స్విచ్ 1కు, రెడ్ అండ్ బ్లాక్ రంగు వైర్ పవర్కు.
ఈ కలర్ కోడ్ మొత్తం మెషీన్కు ఒకేలా ఉంటుంది. ఇది ఎక్కడా మారదు. కేవలం ఈ నీలిరంగు వైర్ మాత్రమే పంపుకు దగ్గరగా వచ్చినప్పుడు ఆకుపచ్చ రంగు వైర్గా మారుతుంది.